చెప్పు సాతో చెప్పు ఇక్కడనే ప్రజాపాలన చెప్పిన తర్వాత అవుతుంది అరే మన తమ్ముడు చెప్పిన సప్పట్లు ఎక్కువైంది అందరు కొట్టుకో నువ్వే కొడతలేవేందని లేదా కొట్టిందే యూజ్ అవుతుంది అదే ఇదే బెటర్ యూజ్ అవుతుంది డైలీ యూజ్ అవుతుంది శాల్వల కన్నా ఇవి కాకపోతే డైలీ యూజ్ అవుతుంది స్పెషల్ డబ్బుల చాలా అయితే తువాలైతే రోజు బాలాజీ చేసేది బాలాజీ చేసేది వాడు పోతావు పురాణం చూడ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మరియు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అదేవిధంగా మన సుదర్శన్ గారికి అదేవిధంగా ఉదాహరణకు అంటే చెప్పడం అంటే ఈ 1 ఇయర్ కాలంలో గతంలో ఎన్నడూ చేయని విధంగా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి అనుకోని విధంగా మన ఇవాళ పత్రికల్లో మీరు ప్రతి ఒక్కరు మరి విద్యావంతులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక ప్రతిరోజు పత్రికలు చదువుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాను. 50,000 ఉద్యోగాలు ఇచ్చి మరి అందరి మరి గుండెల్లో మరి వెలుగు నింపినటువంటి గొప్ప మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే కాకుండా రేపు జరిగేటువంటి మరి పెద్దపల్లిలో జరిగేటువంటి మరి ఒక 1 ఇయర్ సందర్భంగా ఉత్సవంలో జరగంగా యువత వికాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ రేపటి పోయే సమావేశంలో కూడా 9,000 ఉద్యోగాలు ఇవ్వడానికి యువతకు ఇవ్వడానికి కూడా రేపు కార్యక్రమం రూపొందించడం జరిగింది. అంతేకాకుండా మరి పట్టణాలకు సంబంధించి కూడా సుమారు 5 కోట్లతోటి 5 నుంచి 6 కోట్ల మధ్యలో మరి ఒకవైపు అభివృద్ధి నడుస్తూ ఉన్నది. అదేవిధంగా మరో 16 కోట్ల రూపాయలు మరి ఆ ప్రపోజల్ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ అందరి సహసహకారాలతోటి మరి అదేవిధంగా విలేకరుల సహసహకారంతో మీ యొక్క ఆర్పీల ఓబీల సహకారంతో ఈ ప్రాంత ప్రజల యొక్క మరి విద్యావేత్తల సహకారంతో భవిష్యత్తులో కూడా మరి అధికారుల సహకారంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి ప్రాంతంగా ఒక ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం మనకు ముఖ్యంగా మరి గొప్ప వ్యక్తి అయినటువంటి వివేక్ ఎమ్మెల్యే
వేక వెంకటస్వామి గారు ఉన్నారు, వారి కుమారుడు వంశీ మరి ఎంపీ గారు ఉన్నారు. వారు ఒక మాట చెప్తారు, ఒక మాట చెప్తారు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ఎలాంటి ఆయన ఒకటే మాట చెప్తారు, పైరేవులు లేకుండా పరిపాలన జరగాలి, ఎలాంటి పైరేవులు జరగద్దని చెప్పి చెప్పుకున్నటువంటి వ్యక్తి మన వివేక్ గారు. అదేవిధంగా మన వంశీ గారు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వీరి నాయకత్వంలో మన అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన చెన్నూరు నియోజకవర్గంలో మందమరే ఒక ముందడుగులో ఉండడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో భాగంగా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు, మరి యువ నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గారు వంశీ కృష్ణ గారి నాయకత్వంలో చక్కటి ప్రోగ్రాంలు మనకు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ప్రజాపాలన కార్యక్రమం కంటే ముందు కూడా మందమారి మున్సిపాలిటీలో ఉన్నట్టు 24 వార్డులలో కూడా కమిషనర్ గారు ప్రొద్దున లేవగానే వారితో పాటు వెళ్తూ మరి లేబర్తో పాటు వారు కూడా ఉండి పొద్దుటి నుండి అన్ని ఏరియాలు ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నదనేది తెలుసుకుంటూ వాటిని క్లీన్ చేయించేటువంటి పరిస్థితులలో ఏ ప్రాంతానికైతే వెళ్తారో ఆ వార్డులో ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్కు కమిషనర్ గారు ఫోన్ చేసి నేను మీ ఏరియాలో ఉన్నా, మీరు రండి, మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చూపెట్టండి అని. కానీ ఆ వార్డు ప్రెసిడెంట్ వచ్చి చూపెట్టడానికి కూడా ఏం లేదు, అప్పటికే క్లీన్ అయిపోతున్నాయి. చక్కగా మున్సిపాలిటీ ప్రాంతంలో చక్కగా నీట్గా చేస్తున్నారు. దీనికి మనకు మున్సిపల్ కమిషనర్ గారు ఎంతైతే రిస్క్ తీసుకొని పనిచేపిస్తున్నారో వారి ఉత్సాహంగా చేయడానికి ఎమ్మెల్యే గారు కూడా మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 500 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చి కానీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసేటువంటి విధంగా ముందు నడిపిస్తున్నారు. దానిలో భాగంగా మందమరిలో కూడా చాలా ఏరియాలలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి అదేవిధంగా వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని చెప్పేసి అందరికీ బాధ్యత అప్పచెప్పినప్పుడు ఈ చక్కటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో ఇంకా ముఖ్యంగా ఎక్కువ రిస్క్ తీసుకొని కమిషనర్ గారు చెప్పినట్టు ఇదివరకు ఉన్న స్టాఫ్ కంటే ముందు ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు. మరి కమిషనర్ గారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే స్టాఫ్ తక్కువ ఉంటే కొంతమందిని పెంచండి, దాన్ని ఏమన్నా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడంతో కమిషనర్ గారు అప్పటికప్పుడే 15 మందిని పెంచి ఈ మందమరి మున్సిపాలిటీని చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరైనా తెలియపరిచినట్టయితే ముందుకొచ్చి చేయడానికి స్టాఫ్ మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్